హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్గా ఈరోజు నా సాటర్డే బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్దాం. ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock అలా లేచానండి. సో లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్గా బ్రష్ అయితే వేసేసాను అనమాట. వేసేసి ఇక డోర్ అయితే ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేస్తే ఈరోజు 6:30 అలా అవుతున్నా కూడా కొద్దిగా చీకటి అయితే ఉందనమాట. అప్పుడప్పుడే వస్తున్నాడు అనమాట, ఇంకా సూర్యుడు రాలేదు, ఇంకా వస్తూ ఉన్నాడు. సో ఇక మా ఇంటి ముంగటైతే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక నైటే మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. అలాగే ఈ కిచెన్ కౌంటర్ టాప్ని కూడా క్లీన్ అయితే చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ముగ్గులు అనేవి పెట్టేసుకొని ఇక పడుకుని పోయాను అనమాట. ఇక నైట్ పడుకునేసరికి మధ్య లేటే అవుతుందండి, 10:30, 11 అలా అవుతుందన్నమాట. సో ఇక చూసారు కదా కిచెన్ పరిస్థితి అయితే మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. కౌంటర్ టాప్ మీద క్లీన్గా ఇలా ముగ్గులు పెట్టేసుకుంటే నాకు ఎక్కడ లేని ప్రశాంతత అయితే వస్తుంది అనమాట. సో ఇక నైట్ మొత్తం కూడా నేనైతే ఈరోజు మార్నింగ్కి తోటకూర పప్పు, అదే కొయిటాకు పప్పు అయితే చేద్దామని చెప్పేసి కొయిటాకు అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోలేదండి, బయటే పెట్టేశాను. ఇక మార్నింగే చేసేస్తాను కదా అని చెప్పేసి బయటే పెట్టేశాను అనమాట. టమాటా కూడా ఒకటి అలా పెట్టేశాను, బయట పెట్టేశాను. ఇక పెట్టేసి ఇక పని అంతా కూడా చేసేసుకున్నాను అనమాట. కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డే స్టార్ట్ అయ్యేది దేంతో స్టార్ట్ అవుతుంది, యాజ్ యూజువల్గా నా వీడియో చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది అనమాట. ఇది వచ్చేసి థైరాయిడ్ టాబ్లెట్. నేను డైలీ కూడా 50 mcg వాడుతున్నాను. ఫస్ట్ నేను 12 mcg నుంచి స్టార్ట్ చేసేసి ప్రెగ్నెన్సీలో అలా ఉన్నప్పుడు 25 mcg అలా ఇప్పుడైతే 50 mcgకి వచ్చేసానండి. 2 టాబ్లెట్స్ అయితే వేసుకుంటాను అనమాట. 25 mcg నుంచి 50 mcg అయితే వేసుకుంటున్నాను. 50 mcg రావడానికంటే నేను మధ్యలో కొద్ది రోజులు ఏం చేసేదాన్ని అంటే కొద్ది రోజులు వదిలేసేదాన్ని. అలా వదిలేయడం వల్ల థైరాయిడ్ అనేది పెరిగిపోతూ అలా వచ్చిందనమాట. సో అందుకోసమే అని చెప్పేసి థైరాయిడ్ టాబ్లెట్ ఒకవేళ ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకోకుండా అలాగే చెప్పిన డోస్ అనేది కంటిన్యూగా వేసుకోవాలన్నమాట. వేసుకోకపోతే అలాగే బాధపడాల్సింది వస్తుంది. ఇక మొత్తానికైతే ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. ఇల్లు అంతా ఊడ్చేసుకున్న తర్వాత బియ్యం ఒక పక్క స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టేశాను. అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇక పప్పుకి అయితే వేద్దామని చెప్తున్నాను కదండి, కాబట్టి కందిపప్పు కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి కాకరకాయలు అవి కూడా తీసేసాను. పాలు అయితే కాచేసి ఒక గ్లాస్లోకి అయితే పోసేసి పక్కకైతే పెట్టానండి పాప కోసము. అలాగే తోటకూరని అయితే కొయిటాకుని అయితే కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ తెలంగాణలో దీన్ని తోటకూర అంటారట. సో అది అలవాటు అయిపోయింది కొద్దిగా, అందుకని తోటకూర అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట నేను చెప్తూ ఉన్నా కూడా. ఇక కాకరకాయలు ఇవి టమాటాలు ఇవన్నీ కూడా తీసేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఈరోజు మా వారికి అయితే పొద్దున్నే కొద్దిగా జీలకర్ర అండ్ అల్లం ముక్క వేసేసి వాటర్ అనేది బాగా ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసి 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరగనిచ్చేసి వాటర్ అయితే ఇచ్చాను అనమాట. ఈ వాటర్ తాగడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఫ్రీ అయిపోతుందండి. నేను ఈ టిప్ని 4 years నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేవు. అలాగే ఈ టిప్ని ఫాలో అవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవండి. మాకైతే చాలా బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళైతే మార్నింగ్ టైం ఇలా జీలకర్ర అండ్ అల్లం వేసేసి కాగిన వాటర్ తాగేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి పప్పుకైతే వేసేసానండి. కొయిటాకు ఇవన్నీ కూడా వేసేసి ఇక కొంతమంది అయితే పప్పులో అదే ఉల్లిపాయ వేసుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఉడికేటప్పుడు ఉల్లిపాయ వేస్తాను, అలాగే పోపులో కూడా ఉల్లిపాయ అయితే వేస్తాను అనమాట. కొంతమంది ఉల్లిపాయ అనేది ఉడికేటప్పుడు వేయరట. సో ఇక నేనైతే వేస్తాను. ఇక ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇక నీళ్ళు కాగేలోగా ఇక కాకరకాయ కట్ చేసుకుందాం అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను అనమాట.
ఇక మొత్తానికి అయితే కాకరకాయ కట్ చేసుకున్న తర్వాత ఇక ఇంకా కొద్దిగా వాటర్ కూడా కాగలేదని చెప్పేసి ఇక ఇల్లు కూడా తడబట్టి అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి తడబట్టి అయితే పెట్టేసుకుంటున్నానండి. స్నానం చేసేలోగా ఇల్లు కూడా తడబట్టి పెట్టేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇల్లు అయితే మొత్తానికి తడబట్టి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక మొత్తానికైతే ఇల్లు అయితే తుడిచేసానండి. ఇక ఇల్లు అయితే తుడిచేసుకున్నాను కాబట్టి బయట కూడా ఈరోజు కొద్దిగా ముగ్గు పిండి ఉంటే ముగ్గు పిండితోటి ముగ్గు అయితే పెట్టాను అనమాట. ముగ్గు పిండితో పెట్టినా కూడా చూసారు కదా వైట్ టైల్స్ వల్ల అంత కనిపించట్లేదు. కాకపోతే ముగ్గు అయితే పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది. సరేలే అని చెప్పేసి ఇక మొత్తానికైతే పని అయితే అయ్యిందనమాట. ఇక ఈలోగా నీళ్ళు కూడా వేడైపోయాయి. అలాగే ఇక స్నానంకి వెళ్ళేసి వచ్చేలోగా అయితే కుక్కర్లో పప్పు అయితే వేసాను కదండి. సో అదైతే పెట్టేశాను అనమాట. వచ్చేలాగా ఉడికిపోతుందని చెప్పేసి ఇక ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అయితే అయ్యేసి వచ్చానండి. ఇక చూసారు కదా 8 అలా అవుతుందనమాట. 8కి ఇంకా 5 మినిట్స్ అలా ఉంది. ఇక ఫ్రెష్ అయితే అయ్యేసి వచ్చేసాను. ఇక వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక అప్పటికి 8 అలా అవుతుంది కాబట్టి ఇక 9:30, 9:15, 9:20 కల్లా అలా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు కదా. టిఫిన్ అండ్ అలాగే లంచ్ బాక్స్ ప్యాకింగ్కి కర్రీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేయాలని చెప్పేసి ఇక నా పని అయితే నేను చేసేసుకుంటున్నాను అనమాట. తొందరగా చేసేసుకుంటున్నాను. ఎంత తొందరగా లేచినా కూడా వీడియో షూట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి. ఇక మొత్తానికి ఇంకా వంట అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక కాకరకాయ అయితే వేసేసానండి. ఒక స్టవ్ మీద అయితే వేసేసాను. ఇక అలాగే పప్పు అయితే నేను స్నానానికి వెళ్ళే ముందు అయితే వేసేసాను కదా. సో ఉడికిపోయిందనమాట. ఇక ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు కుక్కర్ ఓపెన్ అయితే చేశాను అనమాట. చేసేసి ఇప్పుడు ఇక పప్పుని అయితే మెదిపేసి పోపు అయితే పెట్టేసుకుంటే పప్పు అయితే ఫినిష్ అయిపోతుంది. అలాగే ఇక టమాటా రసం కూడా చేద్దామని చెప్పేసి ఒక పక్క పాప కోసమే కాబట్టి రసం కూడా కొద్దిగా అంటే 1.5 టమాటాలు వేసేసి రసానికి అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పోపుకి అయితే వేస్తున్నాను. తర్వాత అయితే వేస్తున్నాను అనమాట. ఇక పప్పు అయితే పోపేసిన తర్వాత ఇక్కడైతే రసానికి అయితే వేసేస్తున్నాను. కొద్దిగా కాబట్టి పాప మడికే కాబట్టి జస్ట్ 1.5 టమాటా అయితే వేసేసానండి. వేసేసి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఉప్పును అండ్ పసుపు కూడా వేసేసుకొని ఆయిల్లో మగ్గిన తర్వాత పప్పు గుత్తితో రామేసుకొని వాటర్ అయితే వేసేసుకుంటే చాలా రసం అయితే అయిపోతుంది అనమాట. అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న రసం పౌడర్ అయితే వేస్తానన్నమాట.
ఇక మొత్తానికి రసం కూడా కంప్లీట్ అయితే చేసేసాను. ఒక పక్క వంట అయితే చేసుకుంటున్నాను. సో ఇక అలాగే పాప అయితే లేచేసిందనమాట. లేచేసిన తర్వాత ఇక స్టార్ట్ చేసిందండో ఈ బాబు బొమ్మలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇక ఇల్లంతా కూడా బొమ్మలతో నింపేస్తుంది. తను పడుకున్నంత వరకు కూడా బొమ్మలతో నింపేస్తుంది. లేవడం స్టార్ట్ చేయగానే చేసేస్తుంది అనమాట. బొమ్మలన్నీ కూడా కింద వేయడము. ఇంట్లో బొమ్మలు కింద లేకపోతే తనకి ఏమనిపిస్తుంది ఏమో కానీ బొమ్మలు అయితే మొత్తానికి ఇంటి నిండా వేసుకొని ఆడుకుంటుందండి నా చిట్టి తల్లి. ఇక ఒక పక్క రసం కూడా వేసేసాను కదా. ఈలోగా కాకరకాయకి కూడా మొత్తానికి వేగిపోయిందనమాట. ఆయిల్లోనే మగ్గనిచ్చేసాను. మొత్తానికి చాలా బాగా ఫ్రై అయిపోయింది. అలాగే ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశానండి. వీటితో పాటు ఈరోజు మా ఇంట్లో లంచ్కి వచ్చేసి ఏంటి అంటే వైట్ రైస్ అండ్ టమాటా రసం, కాకరకాయ ఫ్రై అండ్ తోటకూర పప్పు. ఇవి మా లంచ్ లేక్ అనమాట. ఇక ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను. ఇక కాకరకాయ అయితే లాస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందనమాట. వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఇక పప్పుల పొడి, తెల్లవాయి, కారము, ఉప్పు ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టేసుకున్న పౌడర్ని అయితే వేస్తున్నాను అనమాట. ఈ పౌడర్ని వేసేస్తే ఇక కాకరకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. నేను మేము ఫ్రైలోకి ఈ పౌడర్ని అయితే చేసుకుంటాను అనమాట. ఎండు కొబ్బరి కూడా వేస్తాను. ఎండు కొబ్బరి అలాగే పప్పులు, ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయి, కారం పొడి, ఉప్పు ఇవన్నీ కూడా మిక్సీ అయితే వేసేసుకొని పక్కకైతే పెట్టుకొని పౌడర్ని అయితే వాడతానమాట. ఈ పౌడర్ అనేవి బయట మనకి 10 to 15 days ఉన్నా కూడా ఏం పాడవదండి. చాలా బాగా ఫ్రెష్గానే ఉంటుంది. ఇక మొత్తానికి అయితే వంట అయితే ఫినిష్ అయితే అయిపోయిందనమాట. ఇక మా వారు లంచ్ బాక్స్కి అయితే ప్యాకింగ్ అయితే చేయాలి. సో అందుకోసం అని చెప్పేసి మా వారి బాక్సులన్నీ కూడా నేను నైటే తోమేసుకున్నప్పుడు సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. సపరేట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ అనేది లంచ్ బాక్స్ ప్యాకింగ్ చేసేటప్పుడు దేని మూత దానికి సపరేట్గా ఉంటుంది. అలాగే వెతుక్కునే పని అయితే ఉండదన్నమాట. ఇక మొత్తానికైతే లంచ్ బాక్స్ ప్యాకింగ్ అయితే చేసేసానండి. చూసారు కదా 9:15 అలా అవుతుందనమాట. ఇక మా వారు అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇవి వచ్చేసి బట్టలు అయితే నేను నిన్న ఈ మధ్య ఈవినింగ్ టైమే వేస్తున్నాను అనమాట. మార్నింగ్ టైం అనేది వేసుకోవట్లేదు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. మార్నింగ్ టైం అయితే ఎక్కువ ఎండ పెట్టేసి బట్టలు అనేవి షేడ్ అయిపోతాయని చెప్పేసి ఈవినింగ్ టైం అయితే వాష్ చేస్తున్నాను అనమాట. ఇక మా వారు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక కర్రీస్ అలాగే ఇవి పప్పు ఇవన్నీ కూడా తీసేసుకొని గిన్నెలన్నీ కూడా తోమేసుకోవాలండి. సో ఇదండి ఈరోజు మార్నింగ్ బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటిల్ బాయ్ సీ యూ అనదర్ వీడియో.